హలో అందరికీ, నేను స్వరాలి. అఖండ దీపం 94వ భాగం. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లైఫ్లో మొదటిసారిగా తను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అనే సందేహం కలిగింది. తన వెనక చాలా జరిగాయన్న విషయం ఆమెకు అప్పుడే అర్థమైంది. అంతకు మించిన పెద్ద బాంబు ఆమె నెత్తిన పడుతుంది అని తెలియని భువనేశ్వరి దేవి చైర్లో కూలబడిపోయి అక్కడ పెట్టిన వాటర్ బాటిల్ తీసుకొని గడగడా నీళ్లు తాగేసింది. ఇన్ని సంవత్సరాల్లో ఆఫీస్లో మాత్రమే కాదు, సంతోష్ మనసులో కూడా తన పూర్తిగా చెరిపేసిన గాయత్రీదేవి రూపం గోడ మీద నవ్వుతూ కనిపిస్తోంది. గాయత్రీదేవి మాత్రమే కాదు, గాయత్రి భూపతి ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉన్న నిలువెత్తు చిత్రపటం గోడ మీద తనని చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తోంది. భూపతిని వీల్ చైర్కి పరిమితం చేసిన తర్వాత ఆ ఆఫీస్ రూమ్ ఛాంబర్ తను దగ్గరుండి మరీ డిజైన్ చేయించింది. కానీ ఇప్పుడు అక్కడ కనీసం తన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. కోపంగా ప్రకాష్ రావుని పిలిచింది. పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు ప్రకాష్ రావు. భువనేశ్వరీదేవి ఎందుకు అంత కోపంగా ఉందో అతనికి మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె చూస్తున్న వైపుకు చూడగానే అతనికి విషయం అర్థమైంది. ముందుగానే తను సమాధానం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా దాని గురించి పెద్దగా అతను భయపడలేదు, ఆలోచించడం కూడా ఆలోచించలేదు. మేడం పిలిచారు అంటూ వినయంగా అడిగాడు ప్రకాష్ రావు. ఈ ఛాంబర్లో ఈ ఫొటోస్ అన్ని మార్చిందెవరు? ఇక్కడ ఉండాల్సిన నా ఫోటో ఏమైంది? అది తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదంతా సంతోష్ పనేనా లేక ఇంకెవరైనా చేయిస్తున్నారా అని కోపంగా అడిగింది భువనేశ్వరీదేవి. అదేంటి మేడం, మీకు కూడా విషయం గురించి తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతారేంటి అని అయోమయంగా నటిస్తూ అడిగాడు ప్రకాష్ రావు. నాకు తెలియడం ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పు అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. అదే మేడం, మొన్న సంతోష్ గారు చెప్పే ఉంటారు కదా, మీకు మన కంపెనీ లీగల్ అడ్వైజర్స్ మీటింగ్ జరిగింది. దానికి మన కంపెనీలో షేర్లు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు కూడా వచ్చారు. భూపతి గారు ఏదో విల్లు మార్పులు చేశారట కదా, దానికి సంబంధించి ఇన్వెస్టర్ల నుంచి ఏ అబ్జెక్షన్స్ రాకూడదు అన్న ఉద్దేశంతో సంతోష్ సార్ ఆ ఫోటో అక్కడి నుంచి తీసి గాయత్రి మేడంది పెట్టారు. అలాగే మైథిలి మేడం ఫోటో కూడా ఆ రోజే పెట్టించారు. నేను ఈ విషయాలన్నీ మీకు తెలిసేమో అనుకున్నాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు ప్రకాష్ రావు. సంతోష్ లీగల్ అడ్వైజర్స్ మీటింగ్ గురించి ఆ రోజు చెప్పడం భువనేశ్వరీదేవికి గుర్తుంది. కానీ ఇదంతా ఏమీ సంతోష్ ఆమెకి చెప్పలేదు. అదే ఆలోచిస్తూ ఉండిపోయింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి ఆలోచనను గ్రహించిన ప్రకాష్ రావు ఆమెతో తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే మీరు బాధపడతారు అని సంతోష్ సార్ మీకు ఈ విషయం గురించి చెప్పలేదేమో మేడం. లేకపోతే మీకు చెప్పకుండా ఏ విషయాన్ని దాచిపెట్టరు కదా, అసలు ఏవి చెయ్యను కూడా చెయ్యరు కదా. ఆ తర్వాత సార్ ఏదో అర్జెంట్ పని ఉండి ఆఫీస్కి రావడం కుదరలేదు, అందుకే ఆ ఫోటోలు మళ్ళీ మార్చలేదనుకుంటాను. లేకపోతే ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యేదాకా అలా ఉంచాలి అని సార్ ఉద్దేశం అయి ఉండొచ్చు అని అన్నాడు ప్రకాష్ రావు. ఎక్కడా ఏ అనుమానము రాకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు ఈ సంతోష్. కానీ వాడిని అలా వదిలేస్తే నాకు ఏదో ఒక రోజు ప్రమాదం గ్యారంటీ. వాడు ఒకవేళ నన్ను ఇంకా నమ్ముతూ ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఈ విషయాన్ని నేనంత తేలిగ్గా తీసుకోను అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే మేడం ఇక నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు ప్రకాష్ రావు. ఒక 5 కోట్ల రూపాయలకి చెక్కులు రాయించి తీసుకొనిరా, నేను సంతోష్ చేత సంతకం పెట్టిస్తాను, నాకు అమౌంట్ అవసరం ఉంది అని ఆర్డర్ వేసినట్లే చెప్పింది భువనేశ్వరీదేవి. ఆఫీస్ అకౌంట్ చెక్ బుక్ నుంచి తీసుకురమ్మంటారా లేదా సంతోష్ సార్ పర్సనల్ చెక్ బుక్ నుంచి తీసుకురమ్మంటారా అని వినయంగా అడిగాడు ప్రకాష్ రావు. ఏదో ఒక దాని నుంచి తీసుకురా, నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. సారీ మేడం, ఈ విషయం చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. సంతోష్ సార్ తో పాటు మైథిలి మేడం కూడా సైన్ పెడితేనే ఇప్పుడు చెక్కులు చెల్లుతాయి. మీరు తీసుకురమ్మంటే ఆఫీస్ చెక్ బుక్ లో నుంచి 5 కోట్లకి అమౌంట్ రాయించి తీసుకొని వస్తాను. పర్పస్ ఏమని రాయమంటారో చెప్తే అంటూ సగంలోనే ఆపేశాడు ప్రకాష్ రావు.
నా పర్సనల్ విషయాలకి అని రాయి. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చెక్ పవర్ నా పేరు మీదకి మార్పించేలాగా కూడా ఒక అగ్రిమెంట్ రాయించి తీసుకురా. ఇక నుంచి ఏ చెక్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి అన్నా దాని మీద నా సైన్ ఉండేలాగా అగ్రిమెంట్ రెడీ చేయించు. త్వరగా తీసుకొని రాపో, వెళ్ళు అని ఆర్డర్ పాస్ చేసింది భువనేశ్వరీదేవి. ఓ పక్క ప్రకాష్ రావుకి భయంగా ఉన్నా ప్రస్తుతానికి భువనేశ్వరీదేవి చెప్పింది చేయడం తప్పితే తన ముందు వేరే ఆప్షన్ లేదు. అందుకే కొద్దిసేపటి తర్వాత భువనేశ్వరి చెప్పినట్లుగా చెక్ పవర్ ఆమె పేరు మీదకి మార్చినట్లుగా అగ్రిమెంట్, అలాగే ఆమె చెప్పిన అమౌంట్ కి కొన్ని చెక్స్ తీసుకొని వచ్చాడు. అతని చేతిలో నుంచి వాటిని విసురుగా లాక్కొని ఇక నువ్వు బయటికి వెళ్ళు అని కోపంగా చెప్పింది భువనేశ్వరీదేవి. ప్రకాష్ బయటికి వెళ్ళగానే తన ముందున్న సీసీ కెమెరాలో అతని ప్రతి మూమెంట్ ని గమనిస్తోంది భువనేశ్వరీదేవి. ప్రకాష్ రావు అనుమానాస్పదంగా ఏమీ ప్రవర్తించలేదు. భువనేశ్వరీదేవి ఛాంబర్ లో నుంచి వెళ్లి సైలెంట్ గా తన సీట్లో కూర్చొని వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అతను ఎవరికైనా కాల్ చేస్తాడేమోనని ఆమె ఎదురు చూసింది. కానీ అలాంటి రియాక్షన్ ఏది ప్రకాష్ రావు నుంచి ఎదురు కాకపోవడంతో భువనేశ్వరీదేవికి అక్కడ ఇక ఎలాంటి క్లూ దొరకదు అన్న విషయం అర్థమైపోయింది. కొద్దిసేపటి తర్వాత ప్రకాష్ రావు భువనేశ్వరీదేవి అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ తీసుకొని వచ్చి ఆమె ముందు పెట్టాడు. భువనేశ్వరీదేవి ఆ లిస్ట్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఎవరెవరిని ఎందుకు ప్లేసెస్ మారుస్తున్నట్లుగా ఉన్న కారణాన్ని మొత్తాన్ని చదివింది. అందులో కూడా ఆమెకి తేడాయిగా ఏమీ కనిపించలేదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు ఈ సంతోష్. ఎన్ని చేసి ఏం లాభం, ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు, ఇంకొద్ది రోజుల్లో చావబోతున్నాడు, లేకపోతే వాళ్ళ నాన్నలాగా వీల్ చైర్ లో కూర్చోబోతున్నాడు అని తనలో తనే నవ్వుకుంది భువనేశ్వరీదేవి. ఆమె నవ్వులో ఉన్న క్రూరత్వం చూసి ప్రకాష్ రావు భయపడిపోయాడు. ఎందుకంటే భువనేశ్వరీదేవి ఎంత దుర్మార్గురాలో అతనికి బాగా తెలుసు. ఆమెను ఎదిరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అతనికి తెలుసు. అందుకే సైలెంట్ గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ప్రకాష్ రావు. భువనేశ్వరీదేవి తన చైర్లో నుంచి లేచి గాయత్రీదేవి ఫోటో దగ్గరకు వెళ్ళి, నువ్వు చాలా అదృష్టవంతురాలి అక్క, ఎందుకంటే నా చేతుల్లో చచ్చిపోలేదు. కానీ పాపం ఇప్పుడు నీ కొడుకుని ఎవ్వరూ కాపాడలేరు, ఆఖరికి నువ్వు కూడా. మళ్ళీ పుడుతున్నావట కదా, పోయిన జన్మలో నిన్ను చంపాలి అన్న నా కోరిక తీరలేదు, కనీసం ఈ జన్మలో అయినా తీర్చుకుంటాను, నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా అంటూ పెద్దగా నవ్వింది భువనేశ్వరీదేవి. సరిగ్గా అదే సమయానికి మైథిలి కడుపులో బిడ్డ ఉలిక్కి పడ్డట్టుగా అనిపించడంతో మైథిలికి చాలా కంగారుగా అనిపించింది. ఆమె మనస్సు చాలా గందరగోళంగా ఉంది. సంతోష్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో ఆమెకి అర్థం కాలేదు. సంతోష్ ని ఎలా కాపాడుకోవాలో, వీళ్ల బారి నుంచి ఎలా బయటపడాలో ఆమెకి అర్థం కాలేదు. తను ఇక్కడే కనుక ఉంటే తన కడుపులో ఉన్న పిల్లలకు కూడా ప్రమాదమే అన్న సంగతి ఆమెకి అర్థమవుతోంది. ఎలాగైనా సరే కనీసం పిల్లలనైనా కాపాడాలి అని అనుకుంది మైథిలి. వెంటనే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. తన మొబైల్ బయటకు తీసి ఒక ఫోన్ నెంబర్కి కాల్ చేసింది. అప్పుడే మైథిలికి కొంచెం నిశ్చింతగా అనిపించింది. ఇక తను చేయాలనుకున్న పని చేయగలిగితే కనీసం పిల్లలనైనా కాపాడుకోగలను అనే నమ్మకం వచ్చింది మైథిలికి. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి బయటికి వస్తున్న మైథిలికి ఎదురుపడింది సరయు. సరయు ఎదురుపడగానే మైథిలి కొంచెం కంగారు పడింది. తను ఫోన్లో మాట్లాడిన మాటలు సరయు విన్నదేమో అనే అనుమానంతో కొంచెం తడబడింది మైథిలి. మైథిలి అలా తడబడడం చూసి సరయు ఆమెని కింద నుంచి పైకి పరీక్షగా చూస్తూ, ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఇప్పుడేం చేశావు నువ్వు అని అనుమానంగా అడిగింది సరయు. మైథిలి తన కంగారు కప్పిపుచ్చుకుంటూ ఏమాత్రం సరయుకి అనుమానం రాకుండా, నేనేమీ చేయలేదు, సడన్ గా నువ్వు ఇలా నా గదిలోకి వస్తూ ఉంటే కొంచెం కంగారుగా అనిపించింది అంతే, ఎందుకు నీకేం కావాలి ఇప్పుడు అని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అడిగింది మైథిలి. ఈ ఆస్తి కావాలి, రాసిస్తావా అని వెటకారంగా అడిగింది సరయు. అది ప్రస్తుతం నా చేతుల్లో లేదు కదా, ఒకవేళ ఉంటే ఎప్పుడో రాసి నీ మోహన కొట్టేదాన్ని, ఆస్తి కోసం గడ్డి తినే మనిషిని కాదు, ప్రాణాలు తీసేటంత క్రూరాల్ని అసలే కాదు అని విసురుగా సమాధానం చెప్పింది మైథిలి.
ఏయ్, నోరు లేస్తుందేంటి? మీ బావ మా చేతుల్లో ఉన్నాడు, నువ్వు ఆ విషయం మర్చిపోయినట్లున్నావు అని అంతే కోపంగా అన్నది సరియు. నాకు తెలిసి ఆస్తి మీ పేరు మీదకి మారే వరకు నన్ను కానీ మా ఆయన్ని కానీ మీరు ఏమీ చేయలేరు. ఆ సంగతి నాకు అర్థమైపోయింది. ఇక నేను భయపడాల్సిన అవసరం ఏముంది అని విసురుగా అన్నది మైథిలి. మైథిలి అలా మాట్లాడుతుంది అని ఊహించని సరయు నిజంగానే షాక్ అయింది. కానీ అంతలోనే ఎలాగైనా మైథిలిని ఏడిపించాలి అన్న ఉద్దేశంతో సరయు, అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆస్తి మా పేరు మీదకి మారే వరకు మీరు సేఫ్ గానే ఉంటారు. కానీ మిమ్మల్ని హింసించము అని మేము చెప్పలేదు కదా. ఇక్కడ నువ్వు మాకు ఎదురు మాట్లాడితే అక్కడ నీ మొగుడికి చుక్కలు కనపడుతూ ఉంటాయి. ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది అని పొగరుగా అన్నది సరయు. ఇవన్నీ కాదు, అసలు ఇప్పుడు నీకేం కావాలో ఆ విషయం గురించి చెప్పు అని కోపంగా అన్నది మైథిలి. కింద మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు చేయాలి. అంతేకాదు అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని ఆర్డర్ పాస్ చేసింది సరయు. మైథిలి మౌనంగా తల ఊపి కిందకు వెళ్ళిపోయింది. ఆమె కిందకు వెళ్ళేటప్పటికీ అక్కడ ఆమెకి కనిపించిన సీన్ చూసి మైథిలికి చాలా అసహ్యంగా అనిపించింది.